మరణం యొక్క బలమును కొట్టివేయడానికి, అపవాది తలను చెదక ద్రొక్కడానికి, మరణపు భీతితో బతుకుతున్న మనిషిని దాస్యము కింద కొట్టిమిట్టాడుతూ చీకటిలో మగ్గిపోతున్న మానవ జాతిని, ఈ లోకాన్ని విమోచించడానికి పరమాత్ముడే రక్త మాంసంలో బాలి భాగస్తుడిగా మారి ఒక బలి అయిన గొర్రె పిల్లగా మనందరి కొరకు యెరూషలేము వీధులలో మన పాప శాప భారమును తన భుజముల మీద మోసుకొని తన శరీరం అంతా కొట్టబడుతూ నలగొట్టబడుతూ దున్నబడుతూ ఉన్నప్పుడు ఆయన రక్తం అంతా కూడా అపరిశుద్ధ రక్తము చిందింపబడుతూ ఆ యెరూషలేము వీధులంతా కూడా ఆయన రక్తము చేత తడపబడుతూ ఉన్నప్పుడు లోకము ఎదురు చూస్తున్న విమోచనము, లోకము కోరుకుంటున్న ఆ యొక్క విమోచనము కొరకే తన ప్రాణాన్ని అర్పించిన పరమాత్ముడు దేవ, అయా తల్లి ప్రభ, చీకటిలో ఉన్న మా జీవితాలను, అయా తల్లి పాపంలో ఉన్న మా బ్రతుకులను, ఓ తల్లి మా శాప పాప రోగ వ్యసనములను భరించడానికి, ఓ తల్లి ప్రభ, తల్లి మా కొరకు పరమును విడిచిన వాడు తండ్రి ప్రభ, మా స్థితిగతులలో మేము నశించిపోతున్న మా బ్రతుకులను యాతని ప్రభా తిరిగి నువ్వు జీవింప చేయడానికి, యాతని ప్రభా అపవాది చేత యువతని ప్రభా నాశనములకు జోగుతున్న మమ్మల్ని నీ జీవపు మార్గంలో మమ్మల్ని నిలబెట్టడానికి, చేతులతో చేసిన పాపాలకి నీ చేతులలో మేము, మా తలంపులతో మేము చేసిన పాపాలకు ఓ తల్లి ప్రభా నీతో బలమైన ఓ తల్లి ప్రభా ఉన్న చేత తగ్గించబడి, ఓ మా తలంపులు మా చూపులు మా ఆలోచనలు చేత మేము చేసిన పాపాలకు మేము ఒక మీద కొట్టారు, నిన్ను నిందించారు, ఒక మీద ఉప్పు వేశారు, కొరడాలతో కొడుతా ఉన్నారు. ఓ తల్లి ప్రభా నిన్ను అపహాస్యం చేస్తున్నారు, నిన్ను ఆయా హేళన చేస్తున్నారు, నీ మీద నిన్ను దూషిస్తున్నారు. కానీ ప్రభు నోరు మీద పడిపోయి మా మీద జాలి పడిపోయి నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను ప్రత్యేకంగా కోరుకున్నాను, నిన్ను నన్ను ప్రేమించడానికి, ఆయన ప్రేమ తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించింది. ఆ ప్రేమ ఈ లోకంలో ఏ బాధ అయినా భరించడానికి ఇష్టపడింది. ఆయన ప్రేమ నీ కొరకు నిలబడింది. ఆయన ప్రేమ మన కొరకు ఇగో ఒక దిగంబరిగా ఇగో ఆయన నిలబడ్డాడు. ఆయన ఇగో కల్వరి పేరులో అందరూ విడిచిపెట్టారు, ఆయన స్నేహితులు విడిచిపెట్టారు, వారందరూ విడిచిపెట్టినారు. ఒంటరిగా తండ్రితో ఉన్న బంధాన్ని తెంచివేయబడి అయా తండ్రితో ఏకమైన ఆ స్థానాన్ని తొలగించబడి ఇగో ఒంటరైపోయి ఇగో దప్పి గురించి వ్యాధిని చెందుతూ ఇగో తండ్రి ఆయన తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎందుకంటే నువ్వు నేను బ్రతకాలి, నువ్వు నేను నశించిపోదు, నువ్వు నేను నిత్య జీవం పొందడానికి ఆయన ఆకాశంలో ఎత్తబడ్డాడు. నువ్వు నేను సంతోషంగా ఉండాలని ఆయన అవమానంలో భరించాడు. నువ్వు నేను సుఖంగా బ్రతకాలని తన యొక్క సంతోషాన్ని త్యాగం చేశాడు. నువ్వు నేను ఆశీర్వదించబడాలని ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. నువ్వు నేను ఇగో ఆశీర్వాదానికి వారసుగా మార్చబడాలని నీ పాప నా పాపలన్నీ తనలో తీసుకుని పాపంగా మార్చబడ్డాడు. ఇగో ప్రియ సహోదరి సహోదరు చెప్పగలుగుతావా? నీ ప్రేమ ఆశ్చర్యమైనది, నీ ప్రేమ ఉన్నతమైనది, నీ ప్రేమ వెల్లకచ్చలేనిది, లోకం ఇవ్వలేనిది నీ ప్రేమ. నీలో ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు ఇంతవరకు, ఈ లోకంలో ఎవరు మమ్మల్ని ప్రేమించలేరు ఇంకెప్పటికీ కూడా. నీ ప్రేమ నిజమైనది ప్రేమ. మా స్థితిని కోరుకున్నాం, మా పరిస్థితులను చూసాం, నీ కన్నులు మమ్మల్ని చూశారు. మేము జారిపోతున్న మా బ్రతుకులు, అయ్యా తల్లి ప్రభు విరిగిపోతున్న మా జీవితాలను, అయ్యా తల్లి పగిలిపోయిన మా బ్రతుకులను తండ్రి నీ యొక్క చేతుల్లో నీ అరచేతులు చెక్కుకున్నావు కదా మమ్మల్ని. ఎవ్వరు ఇక మీదట నీ చేతుల నుంచి తుడిచిపెట్టబడద్దని, ఎవరిని చేతుల నుంచి బయటికి అయ్యా తల్లి ఎవ్వరు కూడా దొంగిలించబడద్దని నీ యొక్క అయ్యా తల్లి గాయాలలో మా పేర్లు చెక్కుకున్నాం, నీ గాయాలలో మా పేర్లు చెక్కుకున్నాం. ఓ నీ రక్తముతో ఇక ప్రభా తండ్రి ప్రభా మమ్మల్ని కొనుక్కొని నువ్వు నా సొత్తు అని చెప్పుకున్నావు ధైర్యముగా. నువ్వు నా సొత్తు అని ప్రభా ఆయన ధైర్యముగా ఒక నిశ్చయితతో చెప్పాడు. ఎందుకంటే నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, నా కొరకు
చెప్పగలుగుతాం ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఇది మరణము కంటే బలమైన ప్రేమ. ఆయన మరణాన్ని కూడా లెక్క చేయలేని ప్రేమ. మన పైన మరణపు బలాన్ని తొలగించి, ఆ మరణపు బలాన్ని విరగకొట్టి, ఆ యొక్క పాతాళపు ద్వారాలను మూసేసి మనల్ని ఆయన రాజ్యపు మార్గంలో నిలబెట్టింది. చెప్తావా? నా కొరకు శ్రమలు సహించాడు, నా స్థితిని కోరుకున్నాడు, నా కొరకు పరిగెత్తుకుంటూ వచ్చావు తండ్రి, పరమును విడిచాడు. మా స్థితిని చూసి తండ్రి ప్రభు, మేము నీ ఎదుగు రాలేము కదా, నీవే మమ్మల్ని కోరుకొని రాజులకు రాజువైన పరలోకము చక్రవర్తిని నీవు ఈ పాపాత్మల కొరకు మా కొరకు ఈ లోకానికి వచ్చిన నీ ప్రేమను ఎలా వివరించగలం? చెప్పగలుగుతామా? శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపమును వచ్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపమును వచ్చిన ప్రేమ. మర్చిపోవడానికి రాలేదు, నేను ఎప్పటికీ దాచుకోవడానికి వచ్చాను. నేను ఎప్పటికీ కూడా ఎవరు ఆయన నుంచి గురించి, ఎవరు నిన్ను ఆయనకి ఎప్పుడు గురించి ఏది కూడా దూరం చేయడానికి లేదు. ఆ విధంగా బంధం, తన స్నేహ బంధముతో ఆకర్షించాడు. ఆశ్చర్యమైన ప్రేమ బంధముతో నిన్ను కనికరించాడు. చెప్పండి బలమైన
స్థితి చూసావా? ఎన్ని శాపాల చేత, ఎన్ని రోగాల చేత, ఎన్ని వ్యసనాల చేత, ఎన్ని పాపాల చేత పాపరాత జీవితంలో మనం బ్రతుకుతున్నాం. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా పంది బురదలో పొరలిన జీవితం మనది. ఉదయం మా పాపరాత జీవితాలు, మా స్థితిని చూసావు, మా పరిస్థితిని చూసావు. ఓ తండ్రి ప్రభు, నశించిపోతున్నా మా కొరకు నీ హస్తము చాపావు. నీ ప్రేమ మా కొరకు ప్రతిపించింది. నీ ప్రాణం మా కొరకు పట్టుకుంది. నీ మనస్సు మా కొరకు పరితపించింది. మా స్థితికి చూసావు, మమ్మల్ని కోరుకున్నాం. మా కొరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు తండ్రి. తన కుమారుని, తప్పిపోయిన కుమారుని యొక్క భుజం మీద పడి హత్తుకొని ముద్దు పెట్టుకున్నట్టుగా మా పాత జీవితాన్ని చూడలేదుగా తండ్రి. నీ ప్రేమను చూసారు, నీ ప్రేమ తప్పన ఇక మా మీద అయితే నమ్మున ఇక తల్లి మమ్మల్ని జీవమును పోసింది. చెప్తావా? నాతో కలిసి చెప్పగలుగుతావా? నా స్థితిని నువ్వు చూసావు తండ్రి. ఒకప్పుడు పాడైపోయిన నా బ్రతుకును చూసావు ప్రభా. చెడిపోయిన ఇక తండ్రి ప్రభా నా జీవితాన్ని చూసావు. అందరూ అసహించుకున్న నా జీవితం, పగిలిపోయిన నా జీవితం, ఎవరు ఇష్టపడని నా జీవితం, ఎవరికి అక్కర్లేని నా జీవితం, విలువలేని నా జీవితాన్ని కోరుకున్నావు. నా కొరకు తండ్రి ప్రభా మా మీద నీ యొక్క అపారమైన ప్రేమ. నిన్ను కొడుతుండగా నీ ప్రభా తండ్రి ప్రభా మమ్మల్ని చూసావు. నీ మనసులో మమ్మల్ని ముద్రించుకున్నావు, మా పేర్లు ముద్రించుకున్నావు. మా యొక్క అయా తండ్రి ప్రభా మా కొరకైన ఆలోచన నీకు తండ్రి ప్రభా ఎంతటి బాధని అనుభవించేలా చేసింది. మా గురించి మా పైన నీ యొక్క తపన మా కొరకు ఎంతటి బాధని అనుభవించేలా చేసింది. నా బాధను చూసావు, నా రోదను చూసావు. నాకు పరిగెత్తుకుంటూ వచ్చావు. చెప్పండి, మాట చెప్పండి. నా కొరకు వచ్చావు, నా తండ్రి నా కొరకు వచ్చాడు, నా కొరకు ప్రారంభించాడు, నా కొరకు ఆస్వాదించడానికి, నన్ను దీవించడానికి వచ్చాడు. నన్ను ప్రేమించావు, నన్ను ముందాడవయ్యా. చెప్పండి అయ్యా. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైనది, నీ పరిస్థితి కంటే బలమైంది, నీ రోగం కంటే బలమైంది, నీ సమస్య కంటే బలమైంది. మరణము కంటే ఎదుర్కొంటున్నా సమస్య కంటే, ఇబ్బంది కంటే, నువ్వు ఎదుర్కొంటున్న బాధ కంటే బలమైనది ఆ ప్రేమ. నేను విడనాడని ఎడబైన ప్రేమ. మాలో ఏ మంచి లేకపోయినా ప్రేమించి, చెరలో ఉన్న వారికి విడుదల, బంధకంలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారు ఉజ్జీవింపచేయబడినట్లుగా, కృంగిన వారు లేవనెత్తబడినట్లుగా, అలసిన వారు సొమ్మసిల్లిన వారు తండ్రి ప్రభా నీ ద్వారా బలపరచబడినట్లుగా బీదలకు సువార్త ప్రకటించడానికి మాలాంటి ప్రభా నశించిపోతున్న వారిని మా యొక్క బాటను మార్చారు, మా జీవితాన్ని మార్చారు, మా యొక్క మార్గాన్ని మార్చారు. ఏ రీతిగా మమ్మల్ని ప్రేమించాము, ఎంతగా మమ్మల్ని ప్రేమించాము. లార్డ్, ఈ లోకంలో ఏ తండ్రి, ఏ స్నేహితుడు, ఏ బంధుమిత్రుడు, ఏ బంధము మమ్మల్ని ఎంతగా ప్రేమించారు. నీ ప్రేమకి వందనాలు చెల్లిస్తున్నాను. బట్టి పెట్టుకుంటూ నన్ను ఎంతగా ప్రేమించాను, నేనంతగా నిన్ను దూషించాను, నేనంతగా బాధ పెట్టాను, నేనంతగా అయ్యా తండ్రి ప్రభా ఇబ్బంది పెట్టాను ప్రభా. తండ్రి ప్రభా లార్డ్, ఆయన నన్ను ప్రేమించాడు. నాలో ఏ మంచి లేకపోయినా నన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ నన్ను ప్రేమిస్తున్నాను. మా బలహీనతలు ఏవైనా మమ్మల్ని ప్రేమిస్తున్నాను. తండ్రి, మా జీవితపు రాతను మార్చారు. అయ్యా తండ్రి ప్రభు, మనుషులు మాకు పెట్టిన పేర్లను మార్చారు. తండ్రి ప్రభు, మనుషులు మమ్మల్ని చేసిన హేళనను మార్చారు.
మనుషులు మమ్మల్ని బంధించిన బంధకం నుంచి విడుదలించావు. మనుషులు మమ్మల్ని అయా తండ్రి ప్రభా చూసిన పరిస్థితులను మార్చి మేము యేసే బిడ్డలము, యేసే కుమార్తెను నేను, యేసే కుమారుణ్ణి నేను, ఆయన నా తండ్రి అని చెప్పే భాగ్యము మాకు ఇచ్చారు. ఇద్దరు నా అబ్బా నేను, నువ్వు నా తండ్రి అయ్యా, నువ్వు నాకున్నావని చెప్పే ధైర్యం మాకుంది. అందుని బట్టి స్తోత్రం చేస్తాను లార్డ్. నీ వందనాలు ప్రభా, నీ ప్రేమ స్వరం మాకు వినబడుతుంది ప్రభా. ఆ కల్వరి స్వరం ఇంకా మంచి చెవులో మారుమోగుతుంది లార్డ్. నువ్వు స్వరం మాకు వినబడతావు. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. ఓ నీ గాయములకి కృతజ్ఞత, ఈ యొక్క దెబ్బలకి స్తోత్రం. పదములు చాలా, మాటలు చాలా. అయ్యా నా యేసయ్యా నాదం 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 ఎదలో నీవే స్వరము నాదం తాళం రాగం ఎదలో నీవే ఆ కల్వరి స్వరం వినబడుతుందా? నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితివో, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో, నన్నెంతగా నీవెరిగితివో నువ్వు నన్ను ఎరిగిన రీతిని జ్ఞాపకం
ఏ రీతిగా మన బాటను మలిచి నీ మాటతో మలచితివో. శాపానికి పోతున్న నేను నన్ను ఏ రీతిగా నరకానికి అడ్డుపడ్డాడు నీ చేతితో అక్కడ రాసితివో. వాడు రెక్కల కింద ఉన్నావు. ఇప్పుడు ఏ రీతిగా నా మాటను నీ మాటతో మలచితివో. ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో. ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో. ఏ రీతిగా నా గమ్యమును మా జీవిత శైలిని మార్చగా సిలువతో మార్చితివో. ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో. ఎలా పాడగలం గగనాన్నే చేపగలనా, దాయనాన్నే దాయగలనా. ఈ ప్రేమను గగనాన్నే చేపగలనా, దాయనాన్నే దాయగలనా. దయ్యా యేసయ్యా, యేసయ్యా, నీ స్వరము, నీ నామము, ఈ దినమున మాకు రక్షణ, నీ నామము ఈ దినమున మాకు వచ్చిన ఓ యేసయ్యా, నీ నామమే మా రక్షణ, నీ నామమే మాకు రక్షణ. ఏ రీతిగా ఈ కరుణతో మోసితివో. ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో. నీ చేతితో రాసితివో. పంచములను ఏ రీతిగా నా హృదయము నీ ఆత్మతో దీవించితివో. నా భారాన్ని ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో. నీ పలుకులు నా నోటి ఏ ఉంచావు. రీతిగా నా పలుకులు నీ నామములు నిలబెట్టివో. ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో. ఆ తండ్రి స్వరం, ఆ తండ్రి ప్రేమ రీతిగా నా పలుకులు నీ నామములు నిలబెట్టివో. ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో. రాత నీ చేతితో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో. ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో. ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో. ఒకప్పుడైనా బిడ్డలు ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో. ఏ
నీ రక్తము కార్చమని చేశావు. ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టిదివో. గలనా ఎలా చెప్పగలము? నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా నా ప్రేమ స్వరూప, ప్రాణం కాలం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము నాదం కాలం నాదం ఎదలో నీవే ఈ ప్రేమ స్వరము ఎంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో యేసయ్యా, నాకై సహించావు యేసయ్యా, నాకై భరించావు యేసయ్యా, నాకై సహించావు యేసయ్యా, నాకై భరించావు నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ యాగము నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా యేసయ్యా, నాకై సహించావు యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు మా కొరకు మీరు చేసింది వెనక, మా కొరకు మీరు చేసిన త్యాగములు బట్టి చెరలో ఉన్న మా బ్రతుకులను విడిపించి బంధకంలో ఉన్న మా జీవితాలను బయటకు తీసుకొచ్చి మరణమనే దాసక్తి నుంచి మమ్మల్ని బయటకు తీసి పాప శాప రోగముల నుంచి మమ్మల్ని తప్పించి తండ్రి నీతిమంతులుగా నిర్దోషులుగా నిందారహితులుగా నీ సన్నిధిలో మమ్మల్ని మచ్చడాగు లేకుండా అయా తండ్రి ప్రభావ సంఘమును నీ ఎదుట ఒక వధువుగా మమ్మల్ని నిలబెట్టు. ఇదిగో తండ్రి ప్రభావ నీ రాకడలో మమ్మల్ని ఎంత పడిమంతిగా నరకమునకు పోకుండానట్లు అయా తండ్రి నరకమునకు జోగిడుతున్న మమ్మల్ని నరకము పొడిమేరలు అడ్డుపడి మమ్మల్ని తప్పించి విమోచించి విడుదలను అనుగ్రహించి తండ్రి నీ ప్రేమను మాకు అనుగ్రహించి నీ ప్రేమతో మమ్మల్ని నింపి నీ ప్రేమను మాడేలా వెల్లడిపరిచి శత్రువులుగా ఉండగాని మేము ఇంకా కూడా దురస్తులుగా ఉండగా మేము ఇంకా అపవిత్రులుగా మేము ఇంకా శాపగ్రస్తులుగా ఉండగాని క్రీస్తు మా కొరకు యుద్ధకాల సమయంలో యవ్వన కాలపు రక్తాన్ని చెల్లించి తండ్రి ప్రభు మమ్మల్ని విమోచించి తండ్రి ఈ దినమున యేసయ్య నీ నామము మాకు దుర్గముగా, యేసయ్య నీ నామము మాకు ఆశ్రయముగా, యేసయ్య నీ నామము మాకు విమోచనముగా, యేసయ్య నీ నామము మాకు రక్షణాధారముగా, యేసయ్య అనే నామము మాకు ఒక ధ్వజముగా, యేసయ్యయే మాకు ఒక నిరీక్షణగా, ఒక మార్గం, ఒక సత్యముగా, ఒక జీవముగా మీరు మాకున్నారు. అంతని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిసి మీరు చేసిన సమస్త మేలులకై మమ్మల్ని విమోచించినందుకు
నీ యొక్క శిలువ కార్యము చేత తండ్రితో మమ్మల్ని ఐక్యపరిచి మమ్మల్ని ఏకము చేసుకొని తండ్రి మేము ఇద్దరు సంతోషంగా ఉన్నాం, మేము ఆనందంగా ఉన్నాం, మా కన్నీళ్లు తుడబడ్డాయి, మేము ఆరోగ్యంగా ఉన్నాం, మా రోగములు పోయాయి, మా బాధలు పోయాయి, మా దుఃఖ దినములు నివారమయ్యాయి. ఈ దినములు మేము సుఖంగా ఉన్నామంటే తండ్రి, ఈ దినమున ఒక శుభప్రదమైన నిరీక్షణ మేము కలిగి ఉన్నామంటే మీరు మాకున్నారని, మీరు మా కొరకు తిరిగి లేచారని, మీరు మా కొరకు ప్రాణం పెట్టారని తండ్రి ప్రభు, మా స్థానంలో మీరు అయ్యా తండ్రి ప్రభు మా స్థానాన్ని కోరుకున్నారు. ఆ స్థితిలోకి నీ ప్రాణముకి, నీ యొక్క రక్తధారాలకి, నీ యొక్క గాయపడిన గాయములకి, నీ ప్రేమకై లెక్కలేని స్తోత్రాలను చెప్పండి. థ్యాంక్ యూ యేసయ్యా, నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. మరి మా కొరకు ప్రాణం పెట్టినందుకు లెక్కలేని కృతజ్ఞతలు. నీకే మహిమ ఘనత ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడు కలగాలి అయ్యా తండ్రి, ఇప్పుడు ఎల్లప్పుడు యుగం నందును ప్రభా నీ నామముతో మహిమ కలగాలి. అయ్యా తండ్రి ప్రభా, ప్రాణం పెట్టిన గొర్రె పిల్లకి సమస్త మహిమ ఘనత ప్రభావం శక్తియు బలమును ఇప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రతి మోకాలు ఆయన నామమున వంగును గాక, ప్రతి నాలుక ఆయన నొప్పుకొను గాక, ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకొని స్వీకరించింది గాక, ప్రతి హృదయము ఆయన ఆహ్వానించింది గాక. ఆయన శిలువ రక్తము చేత జయ ఉత్సాహంతో ఈ సన్నిధిలో ఆయన మనం నిలబెట్టినందుకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవ సమస్త మహిమ ఘనత ప్రభావం మా ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడు యుగంలో మీకే కలుగును గాక. యేసు నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్న మా ప్రియ తండ్రి ఆమేన్. దయచేసి కూర్చుందాం, దయచేసి కూర్చుందాం.